మనము దేవుని యొక్క వాక్యంలో దావీదు ఆయన పాపము చేసినప్పుడు ఆయన గ్రహించిన మాటేంటంటే, నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసినెడల చేసిన ఎడల ప్రభువు దేవుడు నా తన మనవిని వినకపోవును అన్నాడు. కాక ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే ఆయన గ్రహించిన విషయం ఏంటంటే, మనము మన పాపాల్ని మనము దాచలేము. అది దేవుడు తన ప్రవక్త ద్వారా దావీదుకి తెలియపరిచినప్పుడు, దావీదు వెంటనే ఆయన పశ్చాత్తాపడ్డాడు. అప్పుడు ప్రభుతో ఇలా చెప్తున్నాడు, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగజేయము కలుగు చేయము అంటున్నాడు. వెంటనే ఆయన పశ్చాత్తాపడ్డాడంట. ఎందుకంటే ఆయనకి ఆ యొక్క హృదయం కలిగిన వాడికి దేవుడు తన ప్రార్థన ఆలకించాడని ఆయన ఎరిగున్నాడు. దాని పరిణామం ఏంటో ఆయనకి తెలుసు. అందుకోసమే దేవుణ్ణి ఆయన క్షమాపణ అడిగాడు. ఎందుకంటే దేవుడు హృదయాల్ని పరిశోధన చేసేవాడు కాబట్టి, తండ్రి అయిన దేవుడు హృదయాల్ని పరిశోధన చేస్తున్నాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా శిష్యులు వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు కూడా వాళ్ళ హృదయాల్లో ఏమున్నాయి అనేది ఆయన గ్రహించాడు. మత్తయి సువార్త 9వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తాం. మత్తయి సువార్త 9:4. యేసు వారి తలంపులు గ్రహించి, మీరెందుకు మీ హృదయములలో దురాలోచనలు చేయుచున్నారు? ఆమేన్. మీరు గమనించారా? నీ హృదయంలో ఉన్న ఆలోచనలు కూడా ఎరిగున్నాడంట. తండ్రి దేవుడు పాత నిబంధనలో చెప్తుంది అదే. మన ప్రభు నూతన నిబంధనలో మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా చెప్తుంది అదే. పరిశుద్ధాత్మ దేవుడు కూడా రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26, 27లో కూడా ఆయన మన తలంపుల్ని పరిశోధన చేస్తున్నాడని దేవుడి వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడు మనము హృదయంలో మన తలంపులు ఎలాంటి తలంపులు కలిగి ఉన్నాము, ఎలాంటి హృదయము కలిగి ఉన్నామని దేవుడు ఎరిగున్నాడు. అందుకోసం బైబిల్‌లో మీరు జాగ్రత్తగా గమనిస్తే నానా రకాలుగా మనకి హృదయాలు కనపడుతూ ఉంటాయి. వేరే వేరేగా కనపడుతూ ఉంటాయి. అందులో మొదటిది మనం చూసినట్లయితే కొత్త నిబంధనలో మత్తయి సువార్త 13వ అధ్యాయము 23వ వచనంలో చూసినట్లయితే ఎలాంటి హృదయము కలిగుంటే మనము ఫలిస్తామనేది దేవుడి వాక్యంలో సెలవిస్తున్నాడు. చూడండి ఒకసారి. మత్తయి సువార్త 13:23. మంచి నేలను విత్తబడిన వాడు వాక్యము విని గ్రహించువాడు. అట్టివారు సఫలులై ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలించుననెను. ఆమేన్. ఇక్కడ మంచి హృదయాన్ని మంచి నేలకి ఆయన పోలుస్తున్నాడు. నీ హృదయము మంచిదైతే నువ్వు ఫలిస్తావంటున్నాడు. నువ్వు దేవుని వాక్యానికి చోటిచ్చి, ఆ వాక్యము ఫలించేటట్టుగా నువ్వు చోటిచ్చి దాన్ని ఎదగటానికి, ఎందుకంటే దేవుడు వాక్యం నీలోకి వస్తుందంటే కేవలము నీ హృదయాన్ని మార్చటానికి, నిన్ను ఫలింపు చేయటానికి. నీకు ఒక ఫలింపు జీవితం కావాలంటే, ఆ ఫలము కనిపించాలంటే నువ్వు 30 దంతులుగా, 60 దంతులుగా, 100 అంతలుగా నువ్వు ఫలించేవాడుగా ఉండాలి ఒక క్రైస్తవుడు. అలాంటి హృదయము నీలో ఉంటేనే, నీకు మంచి నేల ఉంటేనే, ఆ మంచి హృదయము కలిగి ఉంటేనే నువ్వు ఫలించగలవని దేవుడి వాక్యం స్పష్టంగా చెప్తుంది. అందుకోసం చాలా మంది వాళ్ళు ఫలించకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళ హృదయాన్ని బట్టి. వాళ్ళు దేవుడి దగ్గర నుంచి పొందకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళ హృదయాన్ని బట్టి. వాళ్ళు అడిగినా కూడా దేవుడు ఆలకించకపోవడానికి కారణం అంటే వాళ్ళ హృదయాలను బట్టి. నీ నేల మంచిదైతే, నీ హృదయము మంచిదైతే, ఆ వాక్యం వెళ్ళి తన కార్యము అది జరిగిస్తుంది. ఎందుకంటే దేవుడు వాక్యము శక్తి గలది గాబట్టి, ఆ వాక్యంలో జీవముంది గాబట్టి, ఆ వాక్యంలో నిన్ని బలపరచడానికి శక్తి ఉంది కాబట్టి, ఆ యొక్క శక్తి ద్వారా నీకు మార్పు కలుగుతుంది. ఆ మార్పు ద్వారా నువ్వు ఫలిస్తున్నావు. ఆ ఫలించడం వలన నువ్వు ఒక నిజమైన క్రైస్తవుడిగా లోకానికి తెలియపరచబడుతున్నావు. దేవుని బిడ్డలారా, మనము మంచి హృదయం కలిగి ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. హల్లెలూయా. కానీ రెండోదిగా మనం చూసినట్లయితే అక్కడ రాతి గుండిని చూస్తూ ఉంటాం. అదే 13వ అధ్యాయంలో 20, 21 ప్రకారంగా రాతి నేలను విత్తబడిన వాడు వాక్యము విని వెంటనే సంతోషముతో దానిని అంగీకరించువాడు. అయితే అతనిలో వేరు లేనందున
అతడు కొంతకాలము నిలుచును కాని వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగగానే అభ్యంతరపడును. ఆమేన్. చూసారా? ఆ రాతి నేల మీద పడిన ఆ వాకు లేకపోతే ఆ యొక్క విత్తనము ఏమైంది? కొంతకాలానికి అది చచ్చిపోయింది. మాడిపోయింది. కొంతకాలానికి అది వేరులు లేకపోవటం వలన ఉమ్. ఆ మనిషి వింటాడు. వాక్యం వింటాడు. చెప్పింది వింటాడు. కానీ ఆయన ఎలాంటి హృదయం కలిగిన వాడంటే రాతి గుండె కలిగిన వాడు. అక్కడ విత్తటానికి నేల లేదు. రాతి మీద పడిన ఆ విత్తనము ఏమవుతుందంటే అది పడిపోయి కొంతకాలానికి అది నశించిపోతుంది. మాడిపోతుంది. ఉమ్. ఆ దాని వలన ఇతను ఏం చేస్తున్నాడంటే ఆయనకి కష్టకాలం వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు అతనిలో వేరు లేపోవటం వలన ఆయన నశించిపోతున్నాడు. కొంతకాలానికి ఆయన క్రైస్తవాన్ని వదిలేసి మళ్ళీ లోకానికి వెళ్ళిపోతాడు. మీరు చూడండి, రాతి గుండె కలిగిన వాడు. అందుకోసం దేవుడు అంటున్నాడు, ఆ రాతి గుండెని మాంసం గుండెగా మార్చే సమర్థుడు మన దేవుడు. ఆమేన్, హల్లెలూయా. అందుకోసమే ఆ రాతి గుండె ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే దేవుణ్ణి అడగాలి. అయ్యా, నా రాతి గుండెని నేను వాక్యం వింటున్నాను, కానీ వాక్యం నేను చేయలేకపోతున్నాను. వాక్యం ప్రకారం నేను జీవించలేకపోతున్నాను. బహుశా నాలో వేరు లేదేమో. అయ్యా, నీ యొక్క నేలని దున్ను అని చెప్పి మనము అడగాలి. అప్పుడు ఏం చేస్తాడంటే ఆయన వాకు సుత్తి లాంటిది కాదా అన్నాడు. బండను చూసారా? బండలని బద్దలు చేసి ఆ యొక్క హృదయాన్ని మాంసం గుండుగా మార్చగలిగే సమర్థుడు మన దేవుడు. ఆయనకు ఒక్కడికే అది సాధ్యము. అది ఎవరి వలన కాదు. ఒక హృదయాన్ని పరిశోధన చేసేది ఆయనే. రాతి గుండెని మాంసం గుండెగా మార్చేది ఆయనే. ఒక హృదయాన్ని తెరిచేది కూడా ఆయనే. అందుకోసమే దేవుని వాక్యం ఏం తెలివిస్తుంది? ఆమె లిదియా అని ఒక స్త్రీ ఉండేది. ఆమెకి ఆసక్తి ఉంది. అది దేవుడికి తెలుసు. అందుకోసం ఏం చేశాడంటే తన హృదయాన్ని ఆ పౌలు గారు మాటలు వినటానికి తన హృదయాన్ని తెరిచాడు. ఆమేన్. దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది? ఒకవేళ మనం వాక్యం వినాలంటే ప్రభువా నా హృదయముని తెరువు. ఒకవేళ నాలో రాతి గుండె ఉందేమో, నేను వాక్యానికి చోటు ఇవ్వలేకపోతున్నానేమో, ఆ వాక్యం నువ్వు విత్తిన వాక్కు నాలో చోటు లేకుండా ఉండడానికి, వేరు లేకుండా ఉండటం వలన నేను ఆ వాక్యముని నేను చేయలేకపోతున్నానేమో. అందుకోసం శ్రమ కాలాల్లో నేను పడిపోతున్నాను. నాకు కష్టాలు వచ్చినప్పుడు నేను పడిపోతున్నాను ప్రభువా, నన్ను కాపాడు, సహాయము చేయి అన్నప్పుడు ఆయన ఏం చేస్తాడంటే నువ్వు నీ హృదయాన్ని ఆయనకు అప్పచెప్పావు కాబట్టి ఆ హృదయాన్ని నూతన హృదయంగా మారుస్తానని వాగ్దానం చేశాడు. గమనించండి దేవుని బిడ్డలా, మనం ఏ హృదయము కలిగి ఉన్నామో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అది నువ్వు ఫలిస్తుంటే నీలో మంచి నేల ఉన్నట్లే, మంచి హృదయం ఉన్నట్లే. ఒకవేళ నువ్వు ఫలించకపోతున్నానికి కారణం ఏంటంటే నీలో వేరు లేదని దానికి అర్థం. ఇంకా కష్టపడుతున్నావు, ఇంకా బాధల్లో ఉన్నావు, ఇంకా శ్రమల్లో ఉన్నావు అంటే అది నీలో ఆ విత్తనము చోటు లేక. అందుకోసమే అనుదినము మనము దేవుణ్ణి అడుగుతూ ఉండాలి. నాకు ఆ రాతి గుండె తీసివేసి నాకు మాంసము గుండె దయచేయ్యా అని అడగాలి. చూడము ఒకసారి ఇర్మియా గ్రంథం 17 ఇక్కడ మరొక హృదయం కనబడుతుంది. 17:9 కదన్నా? అవునమ్మా. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాని ఇక్కడ గ్రహింపగలవాడు. మోసకరమైన హృదయము కనపడుతుంది మనకి. ఆమేన్, హల్లెలూయా. ఆ హృదయం ఎలాంటిదంటే మోసగిస్తది నిన్ను. అది మోసగించే హృదయం. a deceitful heart. అందుకోసమే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అది మోసపోవడానికి అవకాశం ఉంది. సో దానిలో ఏం వేస్తున్నావు? ఎలాంటి విత్తనము నువ్వు వేస్తున్నావు? ఎలాంటి చూపు కలిగి ఉన్నావు? నువ్వు దేనిని వింటున్నావు? ఎందుకంటే నీ చూపుల ద్వారా
అది మోసపోవటానికి సాధ్యమవుతుంది. ఆ మాటలు వినటం వలన ఏ మాట వింటున్నావు? దేవుడి వాక్యం వింటున్నావా? లోక మాటలు వింటున్నావా? లేకపోతే సాతానుడి మాటలు వింటున్నావా అనేది నువ్వు జాగ్రత్తగా గ్రహించాలి. ఆమేన్. ఏమవుతుందంటే నీ హృదయము మోసగించబడకూడదు. నీ హృదయము దేవుడిది. నువ్వు దేవుడికి ఇచ్చావు. ఇది ఆయనది, ఈ ఆలయం ఆయనది, ఆయన కొన్నాడు అని చెప్తున్నాడు. అప్పుడు ఆ హృదయము ఆయన స్వాధీనంలోకి ఉండాలి. లేకపోతే అది ఏమవుతుందంటే ఎలాంటి హృదయం కలిగి ఉన్నానమ్మా? మోసకరమైనది, ఘోరమైన మోసకరమైనది, వ్యాధి ఘోరమైన వ్యాధి కలది. కలది అంటున్నాడు. దాన్ని గ్రహింపగలవాడు గ్రహింపగలవాడు ఎవడు? ఎవరు? ఆమేన్, హల్లెలూయా. కానీ దేవుడు ఎరిగి ఉన్నాడు. చాలా మంది వాళ్ళు పాపాలు చేస్తూ ఉంటారు, దేవుడు చూడట్లేదేమో అనుకుంటారు. మోసాలు చేస్తూ ఉంటారు, వ్యభిచారం చేస్తూ ఉంటారు, దేవుడు చూడట్లేదేమో అనుకుంటారు. అది బ్రహ్మపరిచే ఆత్మ పనిచేస్తుంది వాళ్ళు. అందుకోసం మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఏ హృదయం కలిగి ఉన్నావు? మంచి హృదయం కలిగి ఉన్నావా? రాతి గుండెని కలిగి ఉన్నావా? లేకపోతే మోసగించే హృదయమును కలిగి ఉన్నావా? అలాగే దేవుని వాక్యంలో చూసినట్లయితే యాకోబు గ్రంథము 1వ అధ్యాయము 6 నుండి 8 వరకు చదివితే అక్కడ 1వ అధ్యాయము 6 నుండి. అవునమ్మా. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడుగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును. అట్టి ఆమేన్. మనుషుడు నువ్వు దేవుణ్ణి అడిగేటప్పుడు సందేహించకుండా అన్నాడు. ఈ హృదయం ఎలాంటిదంటే ప్రతిదీ సందేహిస్తూ ఉంటారు. డౌట్ అనేది ఉంటుంది. ద హార్ట్ ఇస్ డివైడెడ్. చేస్తాడో లేదో, నా ప్రార్థన ఆలకిస్తాడో లేదో. మీరు గమనించండి, 2 భాగాలుగా విభజించబడింది హృదయం ఇక్కడ. అలాంటి వాడు దేవుని ఏదడిగినా ఆడు పొందలేకపోవడానికి కారణం ఏంటంటే ఆ సందేహము వలన. తోమ అయితే నేను చూస్తేనే నేను నమ్ముతాను అన్నాడు. మీరు అంటున్నారు ఆయన తిరిగి లేచాడని, కానీ నేను చూస్తేనే సందేహం. ఆ సందేహము వలన చాలా మంది దేవుడి దగ్గర నుంచి పొందుకోలేకపోతున్నారు. దేవుని బిడ్డలారా, దేవుడు జ్ఞానం ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అడుగుడి నీకు ఇస్తానని వాగ్దానం చేసిన దేవుడు మనం ఏం చేయాలి? సందేహము లేకుండా విశ్వాసముతో అడగవలెను. కానీ సందేహము వలన అట్టి హృదయము కలిగిన వాడు ఏది పొందలేకపోవడానికి కారణం ఏంటంటే తన సందేహము వలనే. అందుకోసమే వాళ్ళు శిష్యులు వచ్చి అయా మాలో విశ్వాసము పెంపొందించుడు పెంచుమని అడిగారు. ఎందుకంటే సందేహం అనేది స్టార్టింగ్ లో జర్నీలో ఉంటుంది, ప్రయాణంలో ఉంటుంది. దేవుడు ఇలా చేయగలడా అని కొంతమంది క్రైస్తవులకి సందేహం కలగొచ్చు. కానీ వాళ్ళు వాక్యము వినే కొద్దీ విశ్వాసము పెరుగుతుందని దేవుడి వాక్యం సెలవిస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే ఆ విశ్వాసంలో కొనసాగే కొద్దీ, విశ్వాసం పెరిగే కొద్దీ వాళ్ళకి సందేహాలన్నీ పోతూ ఉంటాయి. హల్లెలూయా. ఆ సందేహాలు పోవటం వలన వాళ్ళు దేవుడు ప్రార్థన ఆలకించబడుతుంది. దేవుని సంగమా, ఎలాంటి హృదయము కలిగి ఉన్నావు? సందేహము కలిగిన హృదయము కలిగి ఉన్నావా? మోసగించే హృదయము కలిగి ఉన్నావా? రాతి గుండె కలిగి ఉన్నావా? లేకపోతే మంచి హృదయము కలిగి ఉన్నావా? దేవుని వాక్యంలో మరొక హృదయం ఉంది. 51:17 ప్రకారంగా కీర్తన గ్రంథము. కీర్తన 51:17. అవునమ్మా. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలలో, దేవా విరిగి నలిగిన హృదయంను నీవు అలక్ష్యము చేయవు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు నలిగిన హృదయము నువ్వు కలిగి ఉంటే కనుక దేవుడు అలక్ష్యము చేయడు అని దేవుడి వాక్యం సెలవిస్తుంది. నేను ఎప్పుడు తిరస్కరించాడు. ఎందుకంటే ఇది
పశ్చాత్తాప మనస్సు హృదయము కలిగిన వాడు. అందుకోసమే ఇద్దరు ఆలయానికి వెళ్ళినప్పుడు ఆయా సుంకరి ఆయన ఏం చేశాడు? విరిగిన హృదయము కలిగి ఉన్నాడు, నలిగిన హృదయము కలిగి ఉన్నాడు. అయ్యా నేను పాపిని, నన్ను క్షమించు అని అడిగాడు మొదటిది. అది నిజమైన నలిగిన హృదయము. వాళ్ళు చేసిన వాళ్ళు పలికిన మాటలను బట్టి వాళ్ళు పశ్చాత్తాపడుతూ ఉంటారు. వాళ్ళు చూసిన వాటిని పశ్చాత్తాపడుతూ ఉంటారు. వాళ్ళు చేసిన పాపాలన్నీ వాళ్ళు పశ్చాత్తాపడతానే ఉంటారు జీవిత కాలం అంతా. అదే నిజమైన నలిగిన హృదయము. God is looking for a contrite heart. People with such sacrifice God will not despise అని దేవుడి వాక్యం సెలవిస్తుంది. అలాంటి వాళ్ళని ఆయన అలక్ష్యము చేయడు అంటున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. అలాంటి వాళ్ళని తిరస్కరించడు. ఎందుకంటే దేవుడు సన్నిధిలో వాళ్ళు నలిగిన హృదయము. వాళ్ళు బాధపడతారు. వాళ్ళు పాపం చేసినప్పుడు వాళ్ళు కృంగిపోతూ ఉంటారు. అయ్యా నేను ఇలా చేశానయ్యా, నన్ను క్షమించయ్యా అని. మనకు కూడా అలాంటి హృదయం కలిగి ఉన్నావా? ఎవరిని గురించి మనం తప్పుడు మాట్లాడినప్పుడు నువ్వు ఎలాంటి హృదయం కలిగి ఉన్నావు? నువ్వు బాధపడుతున్నావా? వేరే వాళ్ళ గురించి నువ్వు తక్కువ చేసి మాట్లాడుతున్నప్పుడు ఎలాంటి మాటలు కలిగి ఉన్నావు? రాయిలేస్తున్నావా జనాల మీద? మన జీవితాలు మన పరిశీలన చేసుకోవాలి దేవుని సంగమా. నువ్వు ఏ హృదయము కలిగి ఉన్నావు? ఇది పొద్దున సమయం కాలం. దేవుడు మన హృదయాల్ని పరిశోధన చేసేవాడు కాబట్టి, ఆ హృదయాల్ని ఎరిగిన వాడు కాబట్టి, ఆ హృదయాల్లో ఉన్న తలంపులు కూడా ఆయన ఎరిగి ఉన్నాడని దేవుడు వాక్యం సెలవిస్తుంది. మనం ఏం దాయగలము ఆయన సన్నిధిలో? మనం బయటికి నటించొచ్చేమో, వేషధారణ కలగొచ్చేమో, కానీ దేవుడు సమస్తం ఎరిగిన దేవుడు మన హృదయాల్ని శుద్ధీకరించాలని ఆయన ఆశపడుతున్నాడు. ఆమేన్ హల్లెలూయా. ఆ హృదయము నలగబడాలి, నలగ కొట్టబడాలి. ఆయన సన్నిధిలో ఆ హృదయము నలగ కొట్టబడాలి. ఆ నలిగిన హృదయం కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు. విరిగిన మనస్సు ఆయన దేవునికి ఇష్టమైనది అంటున్నాడు. ఆమేన్ హల్లెలూయా. నీకు ఇష్టమైన బలి దేవా అంటున్నాడు. నలిగిన హృదయం నీవు అలక్ష్యము చేయవు దేవా అంటున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. అట్టి హృదయమును కలిగి ఉన్నావా? లేకపోతే సామెతల గ్రంథం 21వ అధ్యాయము 4వ వచనంలో హృదయము కలిగి ఉన్నావా? 21:4 అహంకార దృష్టియు గర్వ హృదయమును భక్తిహీనుల క్షేమమును పాపయుక్తములు. ఆమేన్ హల్లెలూయా. అలాంటి గర్వ హృదయమును కలిగి ఉన్నావా? గమనించండి, ఆ సుంకరి అయితే నేను పాపిని అన్నాడు. కానీ గర్విష్టి హృదయం ఎలాంటిదంటే, నా అంత వాడు లేడు, నా అంత క్రైస్తవుడు లేదు, నా అంత ప్రార్థన చేసిన వారు లేరు, నేను చేసినట్లు ఎవరు చేయలేరు. అది కనబడిన గర్వము. గర్వము స్పిరిచువల్ ప్రైడ్ ఉంది, మామూలు ప్రైడ్ ఉంది. గమనించండి, నువ్వు ఎట్టి గర్వం కలిగి ఉన్నావు? అహంకార దృష్టి నువ్వు కలిగి ఉన్నావా? గర్వం గల హృదయము నువ్వు కలిగి ఉన్నావా? వాళ్ళేంటి నాకు చెప్పేది, నాకు తెలుసు, సమస్తము నాకు తెలుసు. ప్రభు వచ్చే వరకు మనము నేర్చుకుంటూనే ఉండాలి దేవుని సంగమా. ప్రభు వచ్చే వరకు మనం ఆయన పాద సన్నిధి దగ్గర కూర్చొని మరియలాగా శ్రేష్టమైనది మనం కోరుకోవాలి. ఆమేన్. ఆ శ్రేష్టమైనది నువ్వు కోరుకున్నప్పుడు దేవుడు నీకు ఇంకా నేర్పిస్తాడు. అలాంటి తగ్గింపే స్వభావం ఉంటే దేవుడు నీకు ఇంకా, ఎందుకంటే తగ్గింపబడిన వారిని ఆయన హెచ్చిస్తాడని వాగ్దానం చేసిన దేవుడై ఉన్నాడు. హెచ్చించబడిన వాడు తగ్గింపు చేస్తాడు. ఆమేన్ హల్లెలూయా. అందుకోసం మనం అహంకారము దృష్టి మనం కలగకూడదు, గర్వం గల హృదయము మనము కలగకూడదు. నీ డబ్బుని ఆస్తిని చూసి నువ్వు గర్వపడుతున్నావేమో, జాగ్రత్తగా ఉండాలి. అవన్నీ ఒక్క నిమిషంలో ఎగిరిపోతాయని దేవుడి వాక్యం సెలవిస్తుంది. సామెతల గ్రంథం 23:5 ప్రకారంగా ఒకసారి చదవమ్మా. అది 23:5 నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోవును, నిశ్చయముగా. పైన చదవమ్మా ఒకసారి. 23 కదన్నా? 23 4-5 ఐశ్వర్యము పొంద ప్రయాస పడకము, నీకు అటు అభిప్రాయము కలిగినను దాన్ని విడిచిపెట్టుము. దాని మీద దృష్టి నిలిచిన తోడనే, అది కాదన్నా.
చదవం. అది లేకపోవును, దాని- నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవును. పక్షిరాజు అది రెక్కలొచ్చి అది ఎగిరిపోవునన్న. ఎగిరిపోతుంది. మనం సంపాదన 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 ఆ సంపాదన పెరిగే కొద్దీ మనకి అహంకారము పెరిగిద్ది, అలాగే గర్వం పెరిగిద్ది. దేవుడు మనకి ఎంత ఇచ్చినా దీవించినా మనం మటుకు ఆయన సన్నిధిలో తగ్గింపే స్వభావమే కలిగి ఉండాలి. ఆయన మనల్ని ఎంత హెచ్చించినా కూడా మనం ఆయన సన్నిధిలో తగ్గించుకుంటే ఉండాలి. ఆయన ఎక్కడ తీసుకెళ్లినా మనల్ని మనం తగ్గించుకునే స్వభావమే కలిగి ఉండాలి. అహంకార దృష్టి ఉండకూడదు, గర్వ హృదయము మనం కలిగి ఉండకూడదు. ఎందుకంటే నలిగిన హృదయము ఆయన ఆలక్ష్యము చెయ్యడు అని దేవుడి వాక్యం సెలవిస్తుంది. ఆమేన్ హల్లెలూయా. అట్టి హృదయము మనం కలిగి ఉండాలి, మంచి హృదయము మనం కలిగి ఉండాలి. ఆమేన్ హల్లెలూయా. అలాగే దేవుడి వాక్యం ఏం సెలవిస్తుందో చూడండి ఒకసారి. ఇంకొక హృదయము ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయం 16వ వచనం. 10వ అధ్యాయము 16వ వచనం. కాబట్టి మీరు సున్నతి లేని మీ హృదయమునకు సున్నతి చేసుకుని ఇక మీదట ముష్కరులు కాకుండుడి. ఆమేన్. ఆమేన్. ఇక్కడ జనాలకి ఎలాంటి హృదయం కలిగి ఉన్నారు? సున్నతి లేని హృదయం కలిగి ఉన్నారు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? ఆ సున్నతి లేని హృదయం కలిగి ఉన్నారు కాబట్టి దేవుడు వాక్యానికి చోటు ఇవ్వలేకపోతున్నారు. ఉమ్. ఆమేన్. అందుకోసమే మీరు సున్నతి కలిగి ఉండండి అంటున్నాడు. నీ చెవుల్ని, నీ హృదయాన్ని మీరు సున్నతి కలిగి ఉండండి అంటున్నాడు. ఎందుకంటే నీ చెవుల ద్వారా నువ్వు వాక్యం వింటున్నావు. ఆ వాక్యము ద్వారా నీ హృదయములకు వెళుతుంది. ఆ హృదయంలోని అది స్టోరేజ్ పాయింట్ కాబట్టి దేవుడు వాక్యం నీలో ఉంది కాబట్టి నువ్వు దేవుడు మాటలకే లోబడతావు. దేవుడు నిన్ను ప్రేమిస్తావు. అందుకోసమే ఆయన అంటున్నాడు ద్వితీయోపదేశ కాండం 30వ అధ్యాయము 6వ వచనంలో ఏం చెప్తున్నాడు చూడండి. మరియు నీవు 30వ అధ్యాయం 6వ వచనం. మరియు నీవు బ్రతుకుటకై నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను నీ దేవుడైన యెహోవాను ప్రేమించున్నట్లు నీ దేవుడైన యెహోవా తనకు నీ హృదయమునకును నీ సంతతి వారి హృదయమునకును సున్నతి చేయును. ఆమేన్. ఆమేన్. నువ్వు దేవుని ప్రేమించటం కోసము ఆయన నీ హృదయాన్ని సున్నితి చేస్తున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్ హల్లెలూయా. ఆయన గనక నీ హల్లెలూయా. హృదయాన్ని సున్నితి చేయకపోతే నువ్వు దేవుణ్ణి ప్రేమించలేవు. నీ పూర్ణ ఆత్మతోను, పూర్ణ హృదయముతోను, పూర్ణ శక్తితోను నువ్వు ప్రేమించలేకపోతున్నావు. కనుక ఆయన ఏం చేస్తున్నాడంటే దాన్ని ఆయన సున్నతిని చేస్తున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. అందుకోసమే ఆమేన్. దేవుడి వాక్యం సెలవిస్తుంది. ఆయన్ని ప్రేమించాలంటే నువ్వు సున్నతి కలిగిన హృదయమును కలిగి ఉండాలి, సున్నతి కలిగిన చెవులను కలిగి ఉండాలి. దేవుడు వాక్యం వినటానికి ఆయన హృదయంలో ఆ వాక్యము నిలిచి ఉండడానికి నువ్వు సున్నతి కలిగి ఉండాలి. ఆ సున్నతి వలన నువ్వు దేవుని ప్రేమించగలుగుతున్నావు. ఆమేన్ హల్లెలూయా. ఎందుకంటే దేవుడి యొక్క మాటల ద్వారా నువ్వు ఆయన్ని ప్రేమిస్తున్నావు. దేవుడి మాటల ద్వారా నీకు జీవం కలుగుతుంది. దేవుడి మాటల ద్వారా నీకు స్వస్థత కలుగుతుంది. దేవుడి మాటల ద్వారా నిన్ను ఆయన ఓదారుస్తున్నాడు. దేవుడి మాటల ద్వారా నీకు ధైర్యము కలుగుతుంది. ఆ మాటల ద్వారా కాబట్టి దేవుడు నీ చెవులని, నీ హృదయాన్ని ఆయన సున్నతి పరుస్తున్నాడు. ఆమేన్ హల్లెలూయా. ఆ సున్నతి నీకు హల్లెలూయా. కలుగుతుంది కాబట్టి ఆయన నువ్వు ప్రేమించగలుగుతున్నావు. ఆ ప్రేమ వలనే నీకు సున్నతి కలిగిస్తున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆమేన్. అదే మాటలు హల్లెలూయా. మన అపోస్తల కార్యంలో 7వ అధ్యాయము 51వ వచనంలో మన స్టెఫాన్ గారు అదే చెప్తున్నాడు చూడండి ఒకసారి. 7వ అధ్యాయము 51వ వచనం. అవునమ్మా. ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచ నొల్లని వారలారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ చూసారా, వాళ్ళు మాటలు దేవుడి యొక్క వాక్యానికి లోబడపోవటానికి కారణం ఏంటంటే వాళ్ళు ఎలాంటి చెవులు, ఎలాంటి హృదయం కలిగి ఉన్నారు చూడండి. హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచ నొల్లని వారలారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదురించుచున్నారు. మీ పితరుల ప్రవక్తలలో ఎవరిని హింసింపకయుండిరి, ఆ నీతిమంతుని రాకను గూర్చి ముందు తెలిపిన వారిని చూసారా దేవుని చంపిరి. బిడ్డలారా, వాళ్ళు సున్నతి లేని వారుగా కనపడుతున్నారు. ఆ సున్నతి లేని వారుగా ఉన్నారు కాబట్టి వాళ్ళు దేవుడి వాక్యానికి చోటు ఇవ్వలేకపోతున్నారు. దేవుడి వాక్యానికి చోటు ఇవ్వక వాళ్ళు ఏం చేస్తున్నారంటే పరిశుద్ధాత్మ దేవుణ్ణి కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎదురిస్తున్నారు. ఎదురిస్తున్నారు అంట. ఆమేన్ హల్లెలూయా. అదే గనక మనం సున్నతి పొందితే, మన చెవులకి, మన హృదయాలకి సున్నతి పొందితే పరిశుద్ధాత్మ లోబడతాం. దేవుడి స్వరానికి మనం లోబడతాము. ఆమేన్. హల్లెలూయా. ఆ స్వరం మనకి స్పష్టంగా వినబడుతుంది. ఎందుకంటే ఆయన దేవుని యొక్క వాక్యమే మాట్లాడతాడు. ఆయన వాక్యములను తీసుకొని మనకు బోధిస్తాడని దేవుడి వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా.
ఆయన తన సొంత ఏది చెప్పడంట, ఏది ఆయన విననో అదే మనకి ప్రకటిస్తాడు అంటున్నాడు. ఆయన వాటిలో తీసుకొని మనకి బోధించును అన్నాడు. జరగబోయే హల్లెలూయా. సంగతులు మనకు బయలుపరుస్తున్నాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తుని మహిమ పరుస్తున్నాడు మన జీవితంలో. అందుకోసమే మనము మన హృదయాల్ని సున్నితి ఉండాలి అని దేవుడు కోరుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ చెవులకిను ఆ హృదయానికి మనం సున్నితి పొందగలిగితే మనం దేవుడి వాక్యం స్పష్టంగా వింటాము. పరిశుద్ధాత్మ స్వరము మనం వింటాము. ఆమేన్. ఎవరు మనతో మాట్లాడుతున్నారని మనం గ్రహిస్తాము. ఆమేన్, హల్లెలూయా. అందుకోసమే ఆ మాటల ద్వారా మనం బ్రతుకుతున్నాం దేవుని సంగమా. దేవుని మనం ప్రేమించగలుగుతున్నామంటే సున్నతి కలిగిన హృదయము మనం కలిగి ఉండాలి. ఆమేన్. అప్పుడు నువ్వు పూర్ణ ఆత్మతోను, పూర్ణ హృదయముతోను నువ్వు తర్వాత దేవుడి వాక్యం అంటుంది, నువ్వు బ్రతుకుటకై అంటున్నాడు. ఆమేన్. నువ్వు బ్రతుకుతకై అంటున్నాడు. ఆమేన్. అందుకోసం మన సున్నతి మనము పొందుకోవాలి. అలాంటి హృదయము మనం కలగాలి. We must have a circumcised heart, a circumcised ears, Yes. amen, to listen to the word of God and listen to the voice of the Holy Spirit. These are the days of the Holy Spirit. Amen, hallelujah. ఇది పరిశుద్ధాత్మ దినాలు. పరిశుద్ధాత్మ మనల్ని నడిపించడానికి వచ్చాడు. ఆమేన్. మన ప్రయాణంలో ఆయన మనకి తోడై ఉన్నాడు, బలపరుస్తున్నాడు. ఆయన మన వెనక నుండి ఉండి ఆయన మనకి ఇదే త్రోవ నడువుడి అని మనకి తెలియపరుస్తున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. యెషయా గ్రంథం 30:21 ప్రకారంగా ఇదే త్రోవ నడువుడి అంటున్నాడు. నువ్వు నడుస్తుంది కరెక్టే, నడువు, ఇంకా నడువు. అది ఇరుకు మార్గమైన నడువు. దేవుడు నీకు తోడై ఉన్నాడు. నేను నిన్ను బలపరుస్తాను, నేను నిన్ను స్థిరపరుస్తాను, నేను నిన్ను హెచ్చిస్తాను అని పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మనల్ని అనుదినము బలపరుచుకుంటూ వస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా. 8వది మనం చూసినట్లయితే ఎలాంటి హృదయము మనం కలిగి ఉన్నామో దేవుని బిడ్డలారా, మన ఈ పొద్దున సమయ కాలము మన పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. 1 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 23వ వచనం చూడు తల్లి. 1 సమూయేలు 15వ అధ్యాయం 23. 23 అన్న. అవునమ్మా. తిరుగుబాటు చేయుట సోది చెప్పుట అను పాపముతో సమానము. మూర్ఖతను అగపరచుట మాయా విగ్రహము గృహదేవతలను పూజించుటతో సమానము. యెహోవా ఆమేన్. ఆజ్ఞను ఇక్కడ తిరుగుబాటు స్వభావం లేకపోతే తిరుగుబాటు హృదయం కలిగిన వాడు సౌలు. దేవుడు దేని ఆజ్ఞాపించాడో అది చేయక తన ఇష్ట ప్రకారంగా చేసేవాళ్ళు ఎంతో మంది ఉన్నారు. దేవుడు మాట్లాడుతున్నా కూడా ఆ మాటల్ని తిరస్కరించే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అదే తిరుగుబాటు స్వభావం. దేవుడు చెప్పింది చేయకపోవటమే తిరుగుబాటు స్వభావం. ఆ స్వభావం ఎక్కడి నుంచి వచ్చింది మనకి? దేవుడు ఆజ్ఞాపించాడు. ఆ ఫలము తినొద్దు, ఆదాం. తిననేడల నువ్వు చచ్చెదవు అని చెప్పినప్పుడు ఆజ్ఞ వీళ్ళేం చేశారు? దుష్టుడి మాట విని దేవుడు వాక్యాన్ని తిరస్కరించారు, తిరుగుబాటు చేశారు. ఆమేన్. పాపము చేసి మనం దేవుడు అనుగ్రహించే మహిమ నుండి వాళ్ళు పొందలేక మరణానికి వాళ్ళు వెళ్ళిపోయారు. దేవుని సంగమా, మనం తిరుగుబాటు మనస్సు లేకపోతే తిరుగుబాటు హృదయము మనం కలిగి ఉన్నామా అనేది మనం చూసుకోవాలి. దేవుడు తగ్గించుకున్నప్పుడు తగ్గించుకోండి. దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు ఆ మాట స్వరానికి మనం లోబడాలి. వెంటనే మనము ఒకవేళ దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు వెంటనే మనం తలదించుకొని మనము దేవా నన్ను క్షమించయ్యా, నాలో తిరుగుబాటు స్వభావం ఉందేమో, అనేక సార్లు నాతో మాట్లాడావు కానీ నేను ఆ మాటని నేను తిరస్కరించాను. ఆ తిరుగుబాటు స్వభావం నుంచి నన్ను బ్రతికింపు చేయి ప్రభువా, నన్ను క్షమించు, నన్ను నీ రక్తంతో నన్ను కడిగి పరిశుద్ధపరచు. ఆ తిరుగుబాటు స్వభావాన్ని నాలో తీసివేయమని అడగాలి. నువ్వు దేవుడి వాక్యానికి ఎంత లోబడతావో నీకు అంత ధన్యత ఉంటుంది నీ జీవితంలో. కానీ తిరుగుబాటు స్వభావం కలిగి ఉంటే ఉన్నది కూడా దేవుడు నీ దగ్గర నుంచి లాగేస్తాడు. గమనించండి దేవుని బిడ్డలారా, సౌలుకి దేవుడు రాజ్యం ఇచ్చాడు. కానీ ఆయన తిరుగుబాటు వలన ఆ రాజ్యంని ఆయనలో నుంచి తీసేసి దావీదుకి ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. గమనించండి దేవుని బిడ్డలారా, అట్టి మనం ఉండకూడదు. దేవుడిచ్చింది మనము దాన్ని పెంచుకుంటూ వెళ్ళాలి. దాని మీద మనం కట్టుకుంటూ వెళ్ళాలి. ఆయన మనకిచ్చింది మనం జాగ్రత్తగా భద్రపరుచుకొని ఆ తలాంతు గాని ఏది ఇచ్చినా కూడా మనం దాన్ని రెట్టింపుగా చేసేటట్టుగా మనం ఉండాలి.
ఆమేన్. లేకపోతే ఏమవుతుందంటే ఉన్నది కూడా ఆయన తీసివేస్తాడు. మనం గనక ఆ తిరుగుబాటు స్వభావం ఉన్నప్పుడు ఉన్నది కూడా ఆయన తీసివేయటానికి అవకాశం ఉంది. ఉమ్. సమస్తము ఆయనదే. అందుకోసమే విధేయత మనం చూపించాలి. ప్రతి విషయంలో విధేయత చివరి వరకు మనం విధేయత చూపిస్తూనే ఉండాలి. ఎక్కడో ఒక చోట మనం తిరుగుబాటు చేస్తానే ఉంటాం. గర్వపడకండి అన్నప్పుడు గర్వపడుతూ ఉంటాం. దూషించుమాకన్నప్పుడు దూషిస్తానే ఉంటాం. అది తిరుగుబాటు కాదా? ఏది చేయవద్దో అదే చేస్తున్నామంటే అది తిరుగుబాటు కాకపోతే ఏంటది? దేవుడు నిన్ను ఏది చేయవద్దో హెచ్చరిస్తున్నాడు. చేయవద్దు, చేయవద్దు, చేయవద్దు అన్నప్పుడు అదే చేస్తున్నామంటే దాని తిరుగుబాటు కాదా? మనం క్రైస్తవులు అయి ఉండి కూడా, తెలిసి అయి ఉండి కూడా మనం తిరుగుబాటు చేస్తానే ఉంటాం దేవుని బిడ్డలారా. అంటే మనలో ఎక్కడో ఆ బీజం ఇంకా ఉంది అని దానికి అర్థం. వాడి బీజం ఎక్కడో మనలో ఇంకా ఉంది. ఆ తిరుగుబాటు స్వభావము, కోపము, ద్వేషము, ఉగ్రత ఇంకా మనలో ఉందంటే కేవలము తిరుగుబాటు హృదయము కలిగి ఉన్నాం కాబట్టి. ఈ దినాన ఎట్టి హృదయము నువ్వు కలిగి ఉన్నావు దేవుని సంగమా? దేవుడు సామెతల గ్రంథములో 4వ అధ్యాయము 23వ వచనంలో ఏం చెప్తున్నాడో చూడండి. సామెతలు 4:23 అన్నా? అవును తల్లి. 4:23. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా! మన హృదయాన్ని ఏం చేయాలి దేవుని సంగమా? మనం మన భద్రముగా హృదయాల్ని భద్రముగా కాపాడుకొను. భద్రపరుచుకోవాలి. ఏం వస్తుంది? ఏం పోతుంది నీలో నుండి అని చెప్పేది నువ్వు జాగ్రత్తగా కనిపెడుతూ ఉండాలి. నీ హృదయంలోకి ఏమొస్తుంది? నువ్వు కూర్చొని టీవీ చూస్తూ ఉంటే అదే నీకు లోనకెళ్తుంది. నువ్వు కూర్చొని సీరియల్ చూస్తూ ఉంటావు. ఆ సీరియల్‌లో ఉన్న స్వభావం ఉన్న వాళ్ళు కలిగుంటారు. ఆ! వాళ్ళు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు ఆళ్ళు నానా విధాలుగా కళ్ళు చూపు కలిగి ఉంటారు. నువ్వు వాటిని చూచి నువ్వు అదే పొందుకుంటావు నువ్వు కూడా. ఉమ్. వాళ్ళు మాట్లాడే విధానం మనం మాట్లాడుతూ ఉంటాం కొంతకాలం తర్వాత. వాళ్ళెలా జీవిస్తున్నారో మనం కూడా అలా జీవించేవట్లుగా మనం ఉంటాము. మీరు గమనించండి సీరియల్ మొత్తం కోడలు, అత్తల గురించే. ఎప్పుడైనా గమనించారా? అలాగే ప్రవర్తిస్తాం కొంతకాలం తర్వాత. ఎందుకంటే నువ్వు దేన్ని చూస్తున్నావో అదే నిజ స్వరూపం అయిపోతుంది ఒక దినాన్న. అట్టి హృదయము నువ్వు చిన్న చిన్నగా కలుగుతుంది. అందుకోసం నువ్వు ఏం చూస్తున్నావు? ఏం వింటున్నావు? అది నీ హృదయంలోకి వెళ్తుంది కాబట్టి నీ హృదయాన్ని చాలా భద్రపరచుకోవాల్సిన అవసరం ఉంది. ఆమేన్. ఏది కావాలన్నా ప్రార్థన చేసి పొందుకోండి. అది దేవుడికి ఇష్టం లేకపోతే వదిలేసేయండి. కానీ నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును. బయలుదేరును కాబట్టి నీ ఏం చేయాలి నువ్వు? అన్నిటికంటే ముఖ్యముగా అన్నిటికంటే ముఖ్యముగా నీ నీ హృదయమును హృదయాన్ని ఏం చేయాలి? భద్రముగా కాపాడుకొనుము. భద్రముగా కాపాడుకోము అంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా! ఎందుకంటే నువ్వు ఒక గోడను కట్టుకోవాలి. నువ్వు దానికి వాచ్‌మెన్‌గా ఉండాలి. నీ హృదయానికి. ఏం లోనకెళ్తుంది? ఏది బయటికొస్తుందో? బయటికి ఇంకా పాత విధానంగా మాట్లాడుతున్నావు. పాత విధంగా ఉంటే అది ఉన్నది నీలో ఉంది కాబట్టి. అందుకోసం ప్రభువైన యేసుక్రీస్తు చెప్పలా? మనిషిని దేన్ని బట్టి మనం తెలుసుకోగలము? వాళ్ళ నుంచి వచ్చేయన్నీ దాన్ని బట్టి మనం తెలుసుకోగలమన్నాడు. అవును. మార్క్స్ సువార్త 7వ అధ్యాయంలో చెప్పట్లా? అవును. మనుష్యుని లోపలి నుండి బయలు వెళ్ళున్నది మనుష్యుని అపవిత్రపరచును. హ్మ్. లోపలి నుండి అనగా మనుష్యుల హృదయములో నుండి దురాలోచనలను, జారత్వములను, ఎక్కడి నుంచి వస్తున్నాయి దొంగతనములను దురాలోచనలు? దాంట్లో ఉన్నాయి హృదయములో కాబట్టి. ఆ హృదయంలో దురాలోచనలు ఉన్నాయి కాబట్టి. అలాంటి ఆలోచనలు నువ్వు కలిగి ఉన్నావు. నీ హృదయము మంచిగుంటే మంచి ఆలోచనలుంటాయి. దురాలోచనలుంటే అదే విధంగా నువ్వు ఆలోచిస్తావు. చదవమ్మా. దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, జారత్వమును. ఆ! దొంగతనములను దొంగతనం ఎక్కడ జరిగిద్ది? వాడు ముందే హృదయంలో హృదయంలో ప్లాన్ చేసుకుంటాడు. ఎవరిని మోసం చేద్దాము?
హృదయం నుంచి కాదా వచ్చేది వ్యభిచారము. ఎక్కడి నుండి? నువ్వు ఒక స్త్రీని చూస్తే చాలన్నాడు, నువ్వు చేయక్కర్లేదన్నాడు. క్రియ చేయక్కర్లేదన్నాడు. నీ కంటి ద్వారా నువ్వు చూచి నీ హృదయంలో ఆమె కావాలి అనుకున్నప్పుడు నువ్వు పాపము చేశావు అంటున్నాడు ప్రభు. ఎందుకంటే హృదయము అలాంటిది దేవుని సంగమా. ఆ హృదయాన్ని నువ్వు కాపాడుకో అంటున్నాడు, నువ్వు భద్రపరుచుకో అంటున్నాడు. ఆ హృదయాన్ని ఆయన నీకు ఇచ్చిన హృదయము అది ఆయనది, తన రక్తంతో కొన్నాడు. ఇంకా నువ్వు ఆయన స్వాధీనంలోకి వెళ్ళిపోవాలి. అయ్యా నువ్వు కొన్నావు నన్ను స్వాధీనపరుచుకో, నా హృదయాన్ని కడగండి, పరిశుద్ధపరచండి. ఇలాంటి ఏదన్నా కానీ నా హృదయంలో ఉండినాడలా నన్ను శుద్ధీకరించు ప్రభువా. ఎందుకంటే దేవుడు ఎలాంటి వారి కోసం వెతుకుతున్నారంటే, యెషయా గ్రంథము 66:2 చూడు తల్లి. యెషయా గ్రంథము 66:2 అన్నా. అవును. అవన్నీయు నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవి. యెహోవా సెలవిచ్చుచున్నాడు, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నలిగిన హృదయము కలిగిన వాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. ఆమేన్. అలాంటి వారి కోసం దేవుడు వెతుకుతున్నాడంట. ఎవడు దీనుడై నలిగిన హృదయము కలిగిన వాడై నా మాటకి విని వణుకుచు. ఆమేన్. ఆయన చెప్పిన మాటకి వణుకుతూ, అందుకోసం నీ రక్షణ వణుకుతోను దేవుని యొక్క భయముతోను ముందు కొనసాగుడి అన్నాడు పౌలు గారు. ఆయన మాట వినంగానే మనం వణుకాలి, చేసేవారుగా మనం ఉండాలి. అలాంటి వాళ్ళ మీద దేవుడు దృష్టి పెట్టుకుంటాడు అన్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. మనం అట్టి వారుగా ఉన్నామా? ఏ హృదయము కలిగి ఉన్నావు ఈ పొద్దున సమయకాలము దేవుని సంగమా? నలిగిన హృదయము కలిగి ఉన్నావా? మంచి హృదయము కలిగి ఉన్నావా? మోసగనం హృదయము కలిగి ఉన్నావా? ఎలాంటి హృదయము నువ్వు కలిగి ఉన్నావు? ఎందుకంటే దేవుడు బయట రూపముని చూడన్నాడు, హృదయము ఆయన చూస్తున్నాడు. నీ హృదయం తలంపులు ఎరిగి ఉన్నాడు ఆయన. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ దేవుడు, ఆయన వాళ్ళు హృదయాల్ని పరిశోధన చేసేవారు ఉన్నారు. ఆమేన్. సంఘము ఎలా ఆలోచిస్తుంది, ఎలా నడిపిస్తున్నారు అనేది ఆయన చూడట్లేదా? దేవుని సంఘమా. అందుకోసమే పౌలు సమయాలతో దేవుడు చెప్తున్నాడు, సమయాలు నువ్వు బయట రూపం చూస్తున్నావు, నేను అంతరంగ పురుషుని నేను చూస్తున్నాను. అసలైన వాడు నేను చూస్తున్నాను. వాడు ఎలాంటి వ్యక్తియో నాకు తెలుసు. బయటికి కనిపించే వాడు నేను చూడను అంటున్నాడు. లోన ఉన్నవాడు నేను చూస్తున్నాను. వాడు అసలైన వాడు. లోన వాడు మంచివాడైతే బయట కూడా నీది మంచిగానే ఉంటావు. లోన తగ్గింపే స్వభావం ఉంటే బయట కూడా అదే రూపం నువ్వు కలిగి ఉంటావు. ఆమేన్. హల్లెలూయా. నీలో మంచి హృదయం ఉంటే గనక నువ్వు బయట కూడా ఫలించే వాడుగా నువ్వు ఉంటావు. అందుకోసం దేవుని సంగమా, దేవుడు చూచేది హృదయముని. ఈ పొద్దున సమయ కాలము దేవుడు చూచేది హృదయాన్ని. ఆ హృదయాన్ని మీరు భద్రపరచుకోండి. ఎందుకంటే దేవుడి వాక్యం సెలవిస్తుంది, ఆ హృదయాన్ని నువ్వు భద్రపరుచుకొని నువ్వు శుద్ధీకరించినప్పుడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము చూడు తల్లి. మత్తయి సువార్త 5వ అధ్యాయము. హృదయ శుద్ధి కలిగిన వారు దేవుని చూచెదరు. ఆమేన్. వాళ్ళు దేవుణ్ణి చూస్తారని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. నీ హృదయాన్ని ఏం చేయాలి? శుద్ధీకరించాలి. అది పరిశుద్ధపరచబడాలి. ఆయన రాకడ కొరకు అది అపేక్షించేవారుగా నువ్వు ఉండాలి. అలాంటి సిద్ధ మనసు హృదయము నువ్వు కలిగి ఉండాలి. అప్పుడు నువ్వు ప్రభుని మేఘాల మీదకి వచ్చినప్పుడు నువ్వు చూస్తావు. ఆయనతో పాటు నువ్వు వెళ్ళి నువ్వు 1000 సంవత్సరాల పరిపాలనలో కూడా నువ్వు ఉండటానికి నీకు దేవుడు ఆ ధన్యతనిస్తున్నాడు. అట్టి హృదయము దేవుడు మనకందరికీ అనుగ్రహించును గాక. మన హృదయాన్ని దేవుడు ఆయన రాకముందు మనల్ని పరిశుద్ధులుగా మార్చి అట్టి హృదయము మనందరికీ కలుగును గాక. ఆమేన్. దేవుడి కొద్ది మాటలు హృదయంలో ఫలింపులోకి తీసుకొచ్చును గాక. ఆమేన్.